చూస్తున్నారు హిడ్మా ఎన్కౌంటర్ పై వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. హిడ్మాను నమ్మించి ఆయన సహచరులే మోసం చేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జోరందుకుంటోంది. హిడ్మా గురించి పోలీసులకు కీలక సమాచారం అందించాడు సహచరుడు లక్ష్మూ. అక్టోబర్లో సరెండర్ అయ్యారు ఓఎం లక్ష్మూ. దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో భయపడిన హిడ్మాకు సంబంధించి ఏకంగా 250 మంది అనుచరులతో తెలంగాణ సరిహద్దులోకి వెళ్లారంటూ కూడా లక్ష్మూ సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. లక్ష్మూ ఇచ్చిన సమాచారంతో హిడ్మాను వెంటాడింది ఇంటెలిజెన్స్ వెంబడించడంతో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సురక్షితం కాని ప్రాంతాల్లోకి వెళ్లిపోయాడు హిడ్మా అండ్ బృందం. ఆ ప్రాంతంలోని హిడ్మా దళం పోలీసుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో హిడ్మా సహా 6 మావోయిస్టులు హతమయ్యారు. హిడ్మా సతీమణి సహా మొత్తం 6 మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కీలకమైన అప్డేట్ కింద మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, హిడ్మా ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటికీ సంబంధించి పట్టు బిగుస్తూ వస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పి ఎలా సమాచారం వెళ్ళింది, అసలు ఎలా ట్రాక్ చేశారు? దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం హిడ్మా ఎన్కౌంటర్పై షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హిడ్మాను ఆయన సహచరులై నమ్మించి మోసం చేశారా? ప్రస్తుతం విజువల్స్ మీరు చూడొచ్చు. హిడ్మా ఇల్లు, అలాగే హిడ్మా స్వగ్రామానికి సంబంధించి పూర్తి దగ్గర, అలాగే హిడ్మా తల్లి ప్రస్తుతం రోధిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అసలు ఇంతకీ హిడ్మా సమాచారం లక్ష్మూ నుంచి ఇంటెలిజెన్స్కి ఎలా వెళ్ళింది? ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఒక వ్యక్తి పట్టుబడ్డాడంటే కనుక వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళొచ్చు అని చెప్పి టాక్టికల్గా మూవ్స్ పడుతూ ఉంటాయి. చాలా అడుగులు చాలా త్వరగా ఆలోచనాత్మకంగా పడిపోతూ ఉంటాయి, దట్టు మావోయిస్టులకు సంబంధించి. సో ఈ క్రమంలో హిడ్మా సమాచారం ఎలా వెళ్ళింది, హిడ్మా ఎక్కడున్నాడు అనేది? ఎందుకంటే అక్కడి నుంచి ఛత్తీస్గఢ్లోనే సురక్షితం కాని ప్రాంతంలోకి ఎందుకు వెళ్ళాడు? ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అయ్యేది అక్కడ. సో ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ఎన్కౌంటర్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో హిడ్మాను తన సహచరుడై నమ్మించి మోసం చేశారు అన్న మాట వినిపిస్తున్న క్రమంలో కోర్స్ ఎప్పుడైతే ఒకరు పట్టుబడ్డారో ఆ పట్టుబడిన వ్యక్తి నుంచి కీలక సమాచారం సేకరిస్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం మావోయిస్టులకు కూడా వాళ్ళకి అవగాహన కావచ్చు, లేకపోతే మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే పట్టుబడ్డారో ఆ వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళుతుందని తెలిసిన తర్వాత వాళ్ళ వ్యూహాలు మారిపోతూ ఉంటాయి. ఎక్కడ మావోయిస్టులు ఈ అంశంలో అంచనాలను అందుకోలేకపోయారు, ఎక్కడ ఎదురు దెబ్బ తగిలింది, లక్ష్మూ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని ఇంటెలిజెన్స్ అక్కడికి వెళ్ళడం ఇదంతా జరిగిన క్రమం. ఎక్కడ వాళ్ళ వ్యూహం బెడిసికొట్టింది, హిడ్మా వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది అనుకోవాలి ఇక్కడ? సచిన్, మనం ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశవ్యాప్తంగా ఒక పెద్ద మోస్ట్ వాంటెడ్ నాయకుని ఎన్కౌంటర్ గురించి పదే ఈ మాధ్యమాల ద్వారా చూపెట్టే ప్రయత్నం, ముఖ్యంగా ఆర్టీవీ కొన్ని అంశాలు ఎక్స్క్లూజివ్ గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే నిజంగానే ఎన్కౌంటర్ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు పాయింట్ టు పాయింట్ చూపెట్టే ప్రయత్నమే మన ప్రయత్నం జరుగుతుంది. అయితే ప్రధానంగా హిడ్మాకు సంబంధించిన అంశంలో ఇప్పుడు కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్, తల్లి ఏడుస్తున్న అరణ్య రోదన విజువల్స్ ఆర్టీవీ చూపెడుతుంది. అయితే మీరు చెప్పినట్టుగా ప్రధానంగా హిడ్మాకు సంబంధించిన అంశంలో ఎప్పుడైతే లక్ష్మా సరెండర్ అయిన తర్వాత, అంటే భీకర ఎదురు కాల్పులు అప్పటికే అబుజుమాడ్ ప్రాంతంలో జరుగుతున్నాయి. అబుజుమాడ్ను ఆనుకొని ఉన్న ఇటు బీజాపూర్ కావచ్చు, నారాయణఖేర్ కావచ్చు, కాంకేర్ కావచ్చు, ఇలా పలు ప్రధానమైన జిల్లాలో మావోయిస్టు పార్టీ ప్రాబల్యం ఉన్న జిల్లాలో ఇప్పటికే పోలీసులు బూట్ల మధ్య కవాతు జరుగుతుంది, తుపాకుల మోద్యల మధ్య అడవి దద్దరిల్లుతుందని చెప్పుకోవచ్చు. వరుస ఎన్కౌంటర్లు, దాదాపుగా 700 మంది పైగా నక్సలైట్లు చనిపోయిన పరిస్థితి. దీంతో పాటు కొంతమంది ముఖ్యమైన నాయకులు 8 మంది కేంద్ర కమిటీ సభ్యులతో పాటు 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర సెక్రటరీలు కూడా చనిపోయినట్టు ప్రధానంగా ఇప్పటికే తెలిసింది. అయితే ఈ ఎన్కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఇంత పెద్ద చర్చ జరగలేదు, కానీ ఎప్పుడైతే హిడ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకుడు చనిపోయిన తర్వాత ఒక పెద్ద చర్చ మొదలైంది. ఎటు చూసినా తనకు సంబంధించిన చర్చనే ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి. అయితే పక్కాగా ఎప్పుడైతే సరెండర్ అయిన తర్వాత తన దగ్గర నుంచి హిడ్మాకు సంబంధించిన ఒక కీలకమైన ఆధారాన్ని పోలీసులు రాబట్టే ప్రయత్నం చేశారు. అందుకనే పదే ఐజీ సుందర్ రాజన్ హిడ్మాకు హింట్ చేస్తూ
ప్రధాన స్రవంతిలో చెప్పే ప్రయత్నం. వెంటనే లొంగిపోవాలి, లేదంటే ఖచ్చితంగా తగిన శిక్ష పడుతుంది, తుపాకీ ద్వారానే సమాధానం చెప్పవలసి ఉంటుంది, నువ్వు మా రాడర్ పరిధిలోనే తిరుగుతున్నామని గతంలో కూడా హెచ్చరించిన పరిస్థితి. కానీ ఎక్కడ హిడ్మా తగ్గలేదు. ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం సాయుధ పోరాటమే శరణ్యమని అనుకున్నాడు కాబట్టి నేరుగా హిడ్మా ముందుకు నడిచే ప్రయత్నం చేశాడు. ఎక్కడ వెనక్కి తిరగలేదు, వెనక్కి తిరిగే ప్రయత్నం కూడా చేయకుండా సాయుధ బలగమే, సాయుధ పోరాటమే మార్గం అని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ముఖ్యంగా తల్లికిచ్చిన మాట ప్రకారం, ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఎక్కడ నేను సిద్ధాంతాన్ని మోసం చేయను, నా అడుగు వెనకేయద్దని చెబుతూ ముందుకు వెళ్ళిన పరిస్థితి. అదే తరుణంలోనే నేరుగా తనపై, తన ప్లాటూన్పై ఫైరింగ్ జరిగిన పరిస్థితి. ఫైరింగ్ జరిగిన తర్వాత ఈ ప్రాంతం ఇప్పుడున్న పరిస్థితిలో సేఫెస్ట్ జోన్ కాదని వెంటనే మకాం మార్చాలనుకున్నాడు. మకాం మార్చుకోవాలనుకున్న తరుణంలోనే 3 నెలల క్రితమే ఆ ప్రాంతం నుండి దాదాపుగా 2 నుంచి 3 నెలల మధ్యలోనే ఈ యథార్థం అంతా జరిగింది. నేరుగా అక్కడి నుంచి తన సంబంధించిన 250 మంది ప్లాటూన్ తీసుకొని ముందుకు వచ్చిన పరిస్థితి. అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు ఏపీకి సంబంధించిన ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి. అనంతరం చేరుకున్న తర్వాతనే అతను కొంత సేఫ్ జోన్ను, సేఫ్ డేను ఎంచుకున్నట్టు మనకైతే ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. అయితే దీంతో పాటు నమ్మక ద్రోహం దీంట్లో ప్రధానంగా ముందుకు కొనసాగింది. తనకు సంబంధించిన తన ప్లాటూన్లో పనిచేసే ముఖ్యమైన నాయకుడే లక్ష్మ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తను సరెండర్ తర్వాత పోలీసుల విచారణలో చాలా క్లియర్గా తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో హిడ్మా పోయి ఉంటాడని మేము భావిస్తున్నామని చెప్పిన పరిస్థితి. ఈ లోపు పక్కాగా ముందు నుండి కూడా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకుడు హిడ్మా కోసం ఎదురు చూస్తున్న కేంద్ర రాష్ట్ర బలగాలు, పక్కా ఇంటెలిజెన్సీ, ఎన్ఐఏ కావచ్చు, దీంతో పాటు ఎస్ఐబి కావచ్చు, ఇదంతా కూడా చాలా క్లియర్గా కొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం, ముందుకు వెళ్ళి తనకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే చాలా అత్యాధునికమైన పరికరాలు, మళ్ళీ చెబుతున్నాను, అత్యాధునికమైన సాంకేతాన్ని వాడుతూ మూమెంట్ ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తెలుసుకున్న తర్వాతనే హిడ్మాతో పాటు తన సహచరులను మొదటి విడతలో నేరుగా హతమార్చిన పరిస్థితి, ఎన్కౌంటర్లో చనిపోయినట్టు ప్రాథమికంగా పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి. ఇదంతా కూడా ఒక దగ్గర వ్యక్తి, నమ్మకంగా తన దగ్గర పనిచేసిన వ్యక్తే ఇదంతా చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచే అంకురార్పణ జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఇదంతా ఆపరేషన్ కొనసాగుతున్నట్టయితే ఇప్పటికే జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ఎపిసోడ్కు ముందే చాలా క్లియర్గా తల్లిని పువ్వర్తిలో ఇటు డిప్యూటీ సీఎం కలిసిన తర్వాత, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి కలిసిన తర్వాత తను జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నా, కానీ మాకు సంబంధించిన అంశంలో ఒక భద్రతాపరమైన క్లారిటీ ఎవరిస్తారని ఒక జర్నలిస్ట్ ద్వారా సంప్రదింపులు చేసినట్టు కూడా తెలిసింది. కానీ అదే తన నమ్మక ద్రోహంగా మారింది. తన అనుచరుడు చేసిన ఒక భయానకమైన నమ్మక ద్రోహమే దాదాపుగా 6గురితో పాటు ఒక పెద్ద నాయకుడిని మావోయిస్టు పాటు కోల్పోయినట్టు ప్రధానంగా తెలుస్తుంది. హక్కుల సంఘాలు కూడా చాలా క్లియర్గా ఆరోపిస్తున్న పరిస్థితి. ఆ ఆరోపణ చాలా క్లియర్గా విజయవాడలోని సెంటర్లో నేరుగా హిడ్మాతో పాటు 6గురిని పట్టుకొని తీసుకెళ్లి అల్లూరి సీతారామరాజులోని టైగర్ క్యారిడార్ ప్రాంతంలో ఇటు ఎన్కౌంటర్ జరిగిందని చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. సచిన్, రైట్. అంటే ఇక్కడ హిడ్మాకు సంబంధించి అఫ్కోర్స్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత హిడ్మాకి, ఎందుకంటే గెరిల్లా యుద్ధంలో కట్టు వ్యూహకర్తగా తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది, తనకంటూ ప్రత్యేకమైన వ్యూహాలు ఉన్నాయి. సో అటువంటి హిడ్మా నిజంగా నమ్మాడా? ఇది క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది ఆ కాన్వర్సేషన్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఈ ఎన్కౌంటర్ జరిగేంత వరకు కూడా ఇన్ఫర్మేషన్, లేకపోతే తన నెట్వర్కింగ్ని ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ వచ్చారా? సో ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. తన నెట్వర్క్ తను కోల్పోవడం జరిగిందా, లేకపోతే కట్ చేసుకుంటూ వచ్చారా? అంటే 4 వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేశారా? మొత్తం 4 మూల నుంచి కూడా అష్టదిగ్బంధనం చేశారా హిడ్మాని? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఎస్ రవి. ఎస్ సచిన్, అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల టార్గెట్ ఒకే ఒక నాయకుడు, హిడ్మా. ఇటు ప్రచార మాధ్యమాలు కూడా హిడ్మానే హింట్ చేస్తూ ఐకాన్ గా చూపెట్టే ప్రయత్నం చేశాయి. పదే
అదే హిడ్మా ఎక్కడ, హిడ్మా ఏం చేస్తున్నాడు, హిడ్మా ఏ రకంగా ఉంటాడు, హిడ్మాను చూశారా, ఇలాంటి అంశాలన్నీ కూడా మీడియాలో జోరుగా ప్రచారం సాగాయి. అయితే కేంద్ర రాష్ట్ర బలగాలతో పాటు భద్రతా మండలిలో ముఖ్య నాయకులు కూడా హిడ్మాపై పక్కా నజరేసిన పరిస్థితి. నజరేసిన తర్వాతనే అక్టోబర్లో జరిగిన యథార్థం, అక్టోబర్ 10వ తేదీన సరెండర్ తర్వాత, ఎవరైతే లక్ష్మ అనే వ్యక్తి సరెండర్ తర్వాతనే ఒక ముఖ్యమైన లీక్ తన దృష్టికి వచ్చింది. అదే C+ ఏదైతుందో దాన్ని నేరుగా పోలీసులు క్యాప్చర్ చేశారు. పోలీసులు హిడ్మాకు సంబంధించిన పక్కా సమాచారం కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే ఆ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం ఉన్న అన్ని రాష్ట్రాల్లో పక్కాగా ఇంటెలిజెన్సీ కావచ్చు, NIB కావచ్చు, NIA కావచ్చు, చాలా క్లియర్గా పనిచేస్తుంది. ఈ తరుణంలోనే హిడ్మా ఎటు పోయాడనే కోణంలో పోలీసులు మదనం స్టార్ట్ చేశారు. దాంట్లో ప్రధానమైన సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. హిడ్మా చివరికి ఏపీలో ఉన్నట్టు పక్కా సమాచారం వారి దృష్టికి వచ్చింది. పక్కా సమాచారం అనంతరమే, మళ్ళీ చెబుతున్నాను, పక్కా సమాచారం అనంతరమే ఇటు నేరుగా ఇంటెలిజెన్సీ కావచ్చు, NIB కావచ్చు, దీంతో పాటు ఇప్పుడు చెప్పబడ్డ ఆక్టోపాస్ కావచ్చు, ఇలా ప్రధానమైన ఫోర్స్తో నేరుగా వెళ్ళి హిడ్మాను హిట్ చేయడం జరిగింది. ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయినట్టు ప్రధానంగా చెప్పిన పరిస్థితి. తనకు సంబంధించిన కొంతమందిని నేరుగా ఇప్పుడు అరెస్ట్ చూపెట్టిన పరిస్థితి. అయితే దీంతో పాటు హిడ్మాకు సంబంధించిన టీంలో ఎవరు కూడా తెలుగు మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. నేరుగా గోండి మాట్లాడుతున్నారు. గోండితో పాటు తమకు సంబంధించిన భాషను స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. దీనివల్ల ఏం జరిగింది, ఏ కోణంలో కొనసాగుతుందనే కోణంలో పూర్తి స్థాయిలో పోలీసులకు మొదటి విడతలో ఏం అర్థం కాలేదు. తర్వాతనే ఒక ముఖ్యమైన ఫోర్స్, మళ్ళీ చెబుతున్నాను, మన దగ్గర కొన్ని రహస్యమైన అంశాలు మాట్లాడరాదు, ఎందుకంటే భద్రతాపరమైన అంశాలు మనం మాట్లాడకూడదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. కానీ ఈ అంశంలో ప్రధానమైన అంశాలు నేరుగా పోలీసుల ద్వారా అటు నేరుగా ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ప్రధానమైన ఎన్కౌంటర్లో కేంద్ర బలగాలు కూడా పాల్గొన్నట్టు, ఆ ప్రాంతం గ్రేవన్స్ పాల్గొన్నట్టు ప్రధానంగా అక్కడ ఉన్న అదనపు DGP చెబుతున్న పరిస్థితి. అయితే లడ్డా చెబుతున్న ఆధారాల ప్రకారం 6 ఎన్కౌంటర్లో చనిపోయారు, ఇంకొంతమంది ఆ ప్రాంతం నుంచి పారిపోయారు. వారి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని నిన్న చెప్పిన పరిస్థితి. ఈ రోజు కూడా కొంతమంది చనిపోయినట్టు ప్రాథమికంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే హిడ్మాకు సంబంధించిన అంశాన్నే నేరుగా వాళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో హిడ్మాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ నిజంగానే తను ప్రజల మధ్య ఇటు ప్రజలను తీసుకొని వస్తే తప్ప వేరే ఆప్షన్ లేదు అనే ప్రయత్నం చేశారు. అందుకనే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఒక ప్రయత్నం చేశారు, ఉప ముఖ్యమంత్రి ఒక ప్రయత్నం చేసినప్పటికీ అది ఎట్టి పరిస్థితిలో సక్సెస్ కాలేకపోయింది. ఈ కోణంలోనే పూర్తి స్థాయిలో హిడ్మాకు సంబంధించిన హిట్లో ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలు సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రధానంగా ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మరో కోణంలో ఓ అంశం కొనసాగుతుంది. ఎటు చూసిన ప్రచార మాధ్యమాల్లో ఇప్పుడు హిడ్మా గురించే చర్చ జరుగుతుంది. హిడ్మా ఎవరి కోసం నక్సలైట్ గా మారారు, అసలు ఎందుకు 17వ ఏటనే మావోయిస్టు పార్టీలో చేరి ఆ ప్రాంతంలో ఎందుకు మావోయిజాన్ని ఇంత దూరం వరకు సెంట్రల్ కమిటీ వరకు రాగలిగాడనే కోణంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ కొనసాగుతుంది. నిజంగానే అసలు ఏం జరిగి ఉంటుంది, ఏం జరుగుతుందనే కోణంలో ఇటు కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఆదివాసుల హక్కుల కోసం ఆ ప్రాంతంలో పోరాటం జరిగింది. హిడ్మా బలమైన నాయకుడు. ఒకవేళ సరెండర్ అయినప్పటికీ రేపు పొద్దున ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితి ఉంటే రేపు మనం తట్టుకోలేమనే కోణంలోనే అటు ఛత్తీస్గఢ్ కాకుండా ఇటు సరిహద్దు ప్రాంతంలో ఇదంతా జరిగినట్టు ఒక పెద్ద ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు CLC చెబుతున్నట్టు, ఏపీ CLC చెబుతున్నట్టు ఇది పక్కగా ఇది బూటకపు ఎన్కౌంటర్, అక్కడి నుండి పట్టుకొచ్చి మరి ఇక్కడ కాల్చి చంపారని నేరుగా ఆ ప్రాంతంలోని నారాయణ ఇటు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు కూడా కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు, వారిని వెంటనే అరెస్టు చూపాలని చెబుతున్న పరిస్థితి. కానీ పోలీసులు పక్కాగా ఒక విషయం చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతంలో ఆయన ఈ ప్రాంతంలో తిరుగుతున్న అంశాన్ని మేము లొకేట్ చేశాం, చాలా కాలంగా మానిటరింగ్ చేస్తున్నాం. పక్కాగా మాకు హిడ్మా ఏదన్నా పెద్ద నాయకుని కోసం వెయిట్ చేస్తున్నాం, పెద్ద నాయకుడు రావడం మేము హిట్ చేయడం సక్సెస్ అయింది. ఇది పక్కా ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు తన భార్య కూడా చనిపోయిన పరిస్థితి, తనతో పాటు 6 చనిపోయినట్టు ప్రాథమికంగానైతే తెలిపారు. ఇంకా కొంత సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రోజు కూడా కొందరు చనిపోయినట్టు ప్రాథమికంగా
అధికారులు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది సచిన్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హిడ్మాకు సంబంధించి ఎన్కౌంటర్ విషయంలో అసలు ఏం జరిగింది, అసలు ఎలా సమాచారం తెలిసింది, దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ పై వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. హిడ్మాను నమ్మించి మోసం చేశారు సహచరులు అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. హిడ్మా గురించి పోలీసులకు కీలక సమాచారం అందించారు సహచరుడు లక్ము. అక్టోబర్లో సరెండర్ అయ్యాడు ఓఎం లక్ము. దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లలో ఇటు హిడ్మా భయపడ్డా, ప్రస్తుతం దానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. ఈ నేపథ్యంలోనే భయపడ్డాడు కాబట్టే 250 మంది అనుచరులతో తెలంగాణ సరిహద్దులోకి వెళ్లాడంటూ కూడా లక్ము సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. లక్ము ఇచ్చిన సమాచారంతో హిడ్మాను వెంటాడింది ఇంటెలిజెన్స్ వెంబడించడంతో ఛత్తీస్గఢ్ సరిహద్దులు సురక్షితం కాని ప్రాంతంలోకి ఒక్కసారి ఈ పాయింట్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే సేఫ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో సేఫ్ జోన్స్గా ఏవైతే మాట్లాడుకుంటామో అవి కాకుండా సురక్షితం కాని ప్రాంతాల్లోకి హిడ్మా బృందం వెళ్లిపోయింది. ఆ ప్రాంతంలోని హిడ్మా దళం పోలీసుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో హిడ్మా సహా 6 మావోయిస్టులు హతమయ్యారు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హిడ్మా ఉన్న ఇల్లు మీరు చూడొచ్చు పూర్తిగా. అఫ్కోర్స్ హిడ్మా ఇల్లు అంటే అతగాడి ఇల్లుకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో, కానీ ఆయన ఉండేది పూర్తిగా ఏ మూవ్స్ అంటే వ్యూహకర్తగా ఎప్పుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియని సందర్భం. హిడ్మా తల్లికి సంబంధించి మాట్లాడుకున్న క్రమం, కొద్ది రోజుల క్రితం ఇటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కూడా కలిసిన నేపథ్యం అంటూ కూడా మాట్లాడుకున్న క్రమం ఆ ప్రతినిధి రవి చెప్పినట్టుగా ఆ ప్రయత్నం జరిగింది. బట్ ఆ ప్రయత్నమే అతగాడి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది అంటూ కూడా చెప్పుకుంటున్న క్రమం. హిడ్మా స్వగ్రామం పూర్తికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిడ్మా స్వగ్రామం దగ్గర ఎటువంటి వాతావరణం మీరు చూస్తున్నారు. ఆ తల్లి ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. దిగ్భ్రాంతికి లోనైంది. కొడుకు ఇక లేడు అనే వార్త. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్ట్రిబ్యూయింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.